నాగమల్లేశ్వరరావు ఎన్నికలకు ముందే సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు పరామర్శలేంటని ప్రశ్నించారు మంత్రి నిమ్మల. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలోనే ఆయనపై కేసు నమోదైందని చెప్పారు. ఆ పరిసర ప్రాంతాల్లో గాని అందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే నాగమల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే పోలీసుల వేధింపుల వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల చనిపోయాడనంటే, నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే మరి ఆయన 9వ తేదీన జూన్ 9వ తేదీన ఆయన చనిపోయారు. అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు. ముఖ్యమంత్రిగా కానీ ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్ల ఈ రాష్ట్రంలో. అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి, అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈరోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కుట్రలు పన్నాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్గా ప్రజలందరూ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే నాగమల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే పోలీసుల వేధింపుల వల్ల